అది 10 కావచ్చు, 100 కావచ్చు. మీరు హోలీ టూర్కి వెళ్తూ వచ్చారు కదా. మీ గురించి చెప్తారు చాలామంది. సువార్తరాజు గారు వస్తే ఆయన కంపెనీ ఉంటే మేము వస్తామని నేను చాలా మందికి రికమెండ్ చేశాను. ఆ హోలీ టూర్ అనుభవం చెప్తారండి? యాక్చువల్లీ 1995లో నేను మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను. 1995లో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను నేను. ఆ తర్వాత మళ్ళా 2010లో 95 తర్వాత 2010లో నేను వేరొక ఛానల్ ద్వారా నేను వెళ్ళటం జరిగింది. తీసుకుని వెళ్ళారు, నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. అప్పటి నుంచి నన్ను లీడర్గా పెట్టి, నన్ను ఒక టూర్ డైరెక్టర్ అని పెట్టి ఆరాధన టీవీ ఛానల్ వారు నన్ను పంపించడం జరుగుతూ వచ్చింది. ఓకే, మీరు అడిగినట్టు ఇప్పటికీ దాదాపు 55 సార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చు. మేము ఒక్కసారి వెళ్ళాము, చాలా మంది చూడలేకుండా ఉన్నారు. అక్కడికి వెళ్ళినందు చేత ఎంతమందిని తీసుకొని వెళుతూ వచ్చినందు చేత దేవుని మహాకృపను బట్టి అక్కడ ఉన్న టూరిజం, ఇజ్రాయెల్ దేశపు గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ టూరిజం వాళ్ళు గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ఇజ్రాయెల్ అని చెప్పేసి అని ఆ అవార్డు కూడా నాకు ఇవ్వటం జరిగిందండి. ఒక మినిస్టర్ గారు వచ్చి ఇచ్చినటువంటి నాకు విషయం. ఆ విషయంలో నేను చెప్పాల్సి వస్తే, నేను పెట్టుకున్న ఈ చిన్న సింబల్ ఉంది చూడండి, ఇదేంటంటే ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి 2023 అక్టోబర్ 7వ తారీఖున యుద్ధం మొదలైంది. అప్పుడు చాలామందిని గాజాలో ఉండినటువంటి ఒక హమాస్ తీవ్రవాదులైనటువంటి వారు బందీలుగా తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ బందీల్ని విడుదల చేయాలి అని చెప్పి ఇజ్రాయెల్ దేశపు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు ఆయన యొక్క సూట్లో ఇది ధరించుకున్నారు. ఆయన ఇప్పటికింకా ధరించుకుని ఉంటారు. ఒకవేళ మనం కూడా ఏదైనా గూగుల్లోకి వెళ్ళి బెంజమిన్ నెతన్యాహు గారి గురించినటువంటి ఒక విషయానికి ఏదైనా వెళ్తే ఆయన మాట్లాడుతున్న ప్రతి సూట్లో ఆయనకి ఇటు ప్రక్కన దీని సింబల్ ఏంటంటే, ఎవరినైతే మీరు బందీలుగా తీసుకొని వెళ్ళి ఉన్నారో ఆ బందీల్ని విడుదల చేయాలి అని చెప్పడానికి ఇది ధరించారు. సంభావ్ దేవుడు నన్ను ఆశీర్వదించి ఇజ్రాయెల్ దేశం నుండి ఒక సహోదరులు నా కొరకు దీనిని తీసుకుని వచ్చి ఇవ్వటం జరిగిందండి. సో అందుకనే నేను కూడా దీన్ని ధరించి ఇప్పుడు గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ఇజ్రాయెల్గా, అలాగనే ఆ ఇజ్రాయేలీలో బందీలైనటువంటి వారు విడుదల చేయబడాలని ప్రార్థన చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు నేను దీన్ని ధరించి నేను ఇప్పుడు ఇంకా తిరుగుతూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి మరలా ఒకవేళ యుద్ధం ఆగి తీసుకొని వెళ్ళటం అంటూ ఏర్పాటు జరిగితే కనుక మరలా ఏమో ఎన్నిసార్లు లేక వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇస్తాడో దేవుని చేతిలో పెట్టుకుంటూ ఉన్నాను. ఇజ్రాయెల్ హైలీ సెక్యూరిటీ అంటే టూరిస్టుల వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదా? ఆ విషయంలో చెప్పాల్సి వస్తే నా అనుభవ ప్రకారంగా ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళే టూరిస్టులు అయినటువంటి వాడిని 100% జాగ్రత్తగా చూసుకుంటారు ఇజ్రాయెల్ గవర్నమెంట్. తిరగలేదు అందులో. ఒకవేళ ఏదైనా బాంబులు ఇలాంటివి పడుతున్నటువంటి ఒక విషయం అయ్యున్నప్పటికీ వాళ్ళకి వస్తున్న సైరన్, వాళ్ళకి వస్తున్న ఆ సిగ్నల్స్, వాటిని బట్టి మనల్ని ఒక సురక్షితమైనటువంటి ఒక ప్రదేశంలో ఉంచుతారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ఒక బాంబులు కానీ ఏవి కానీ మన మీద పడనివ్వకుండా యాత్రికులుగా వచ్చినటువంటి మనల్ని టూరిస్టులుగా వచ్చినటువంటి చాలా సురక్షితంగా కాపాడి మరలా దేశం నుంచి బయటకు పంపారు. అది నేను చెప్పగలను, ఎందుకంటే 50 సార్లు వెళ్ళినాడు. సారీ, మీకు ఎప్పుడైనా అనుభవమైందా మీరు లేని సమయంలో అలాంటి యుద్ధ వాతావరణం? రెండు సార్లు చెప్తానండి. ఒకసారి నేను బెత్లెహేంలో ఉంటుండగా పైనుంచి ఏదో పొగలు కమ్ముకుంటూ వస్తున్న ఒక రాకెట్ లాగా అవి వస్తున్నారు. వీళ్ళందరూ కేకలు వేస్తూ వచ్చినారు. ఏదేదో కేకలు అంటే మనకు అది అరబీలో మాట్లాడుకుంటారు. అరబీలు కనుక, పాలస్తీనియన్లు కనుక బెత్లెహేంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అర్థం కాల. పైకి చూసేసరికి 2, 3, 4 అలా వరుసగా వచ్చేస్తూ ఉన్నాయి. అప్పుడు తెలిసింది నాకు, అమ్మ ఇవి రాకెట్స్ అనమాట, వీళ్ళు ఎవరో వదిలేరనమాట, ఇది ఎక్కడో పడుతుంది అనమాట, వీళ్ళందరూ ఇలా కంగారు పడుతున్నారు అనుకొని. సో అక్కడ మాకేం జరగలే బై గాడ్స్ గ్రేస్. రెండోది, మేము ఒక రోజుని ఇజ్రాయెల్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నామండి. అవతల జోర్డన్ దేశానికి వెళుతున్నట్టే ఎగ్జిట్ అయిపోయాం. స్టాంప్ వేసేసారు మాకు పాస్పోర్ట్ మీద, ఎగ్జిట్ అయిపోయారు. ఇక ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మాకు ఇజ్రాయెల్కి సంబంధం లేదు. దే కెన్ లీవ్ అస్, ఏమైపోతాం నాకేంటారు అన్నట్టుగాను. కానీ మేము ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ అవతల మేము బస్ ఎక్కి మేము అవతల దానిలోకి దేశంలోకి వెళ్ళాలి. జోర్డన్ దేశంలో జస్ట్ 1-2 నిమిషాల్లో అవతల దేశానికి వెళ్ళేటువంటి పరిస్థితి. అప్పుడు ఏదో సైరన్ వచ్చింది నాయన. ఆ సైరన్కి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ వాళ్ళు ఏం చేశారంటే కమ్ ఇండియా కమ్ అని చెప్పేసి మమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్ళిపోయి లోపల పెట్టేశారు. మమ్మల్ని
ఒక 10-15 నిమిషాలు. నేను అప్పటికే మా గైడ్ కూడా ఉన్నాడు. నేను అడుగుతూ వచ్చా ఏంటంటే ఏమో మాకు తెలియదు అంటూ వచ్చినాడు. కానీ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఆ సైరన్స్ వాళ్ళ మీదకి ఏదైనా బాంబులు కనుక వస్తున్నటువంటి రీతిగా వాళ్ళకి తెలుస్తుంది, సెక్యూరిటీ ఐడిఎఫ్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో వెంటనే మేము పిల్గ్రిమ్స్గా యాత్రికులంగా అక్కడ ఉండి ఉన్నాం కనుక ఎగ్జిట్ స్టాంప్ వేసి మాకు ఇక ఈ దేశానికి ఏ సంబంధం లేకపోయినా వాళ్ళు మమ్మల్ని అంత జాగ్రత్తగా తీసుకొని వచ్చి సురక్షితమైన ప్రదేశంలో పెట్టి 10-15 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు ఏమన్నారంటే నౌ యూ కెన్ గో గెట్ ఇన్ టు యువర్ బస్ అండ్ యూ కెన్ గో టు ద అదర్ కంట్రీ అని చెప్పేసి అని మమ్మల్ని పంపించింది. దట్ ఈస్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ అండి. అండ్ ఐ కెన్ గ్యారంటీ యూ యూజువల్లీ ఫర్ 99% I can say that nothing will happen to the pilgrims that go to visit Israel. బెత్లెహేమ్ అనేది పాలస్తీనా ఏరియాలో ఉన్నది, వారి కంట్రోల్లో ఉన్నది. మిగతాది యెరూషలేం, ఓల్డ్ యెరూషలేం అంతా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్నది కదా. ఖచ్చితంగా అది బెత్లెహేమ్ వెళ్ళడానికి టూరిస్టులు కంపల్సరీ అక్కడ వెళ్తారు. అలాంటి సమయంలో ఈ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కదండి పాలస్తీనా, ఇలాంటి సమయంలో ఆ పాలస్తీనా ఇజ్రాయెల్ దేశము ఎప్పుడు వైరంగా ఉన్నది సబ్జెక్ట్ ప్రకారం అయితే అక్కడ వెళ్తున్నప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుంది ఆ బెత్లెహేమ్లో ఎంటర్ అవుతున్నప్పుడు? ఎందుకంటే అదొక పాలస్తీనా టెరిటరీ. అంటే ఈ విషయాన్ని కూడా నేను ఒక మాట చెప్తానండి, చాలా విచిత్రంగా ఉంటుందండి బ్రదర్ మనోహర్ గారు. ఇక్కడ మనకి ఎందుకంటే పాలస్తీనియన్లు, ఇస్రాయేలీలు వీళ్ళ మధ్యలో జరుగుతున్న పోరాటం. మేము బెత్లెహేమ్లోనికి వెళ్ళేటప్పుడు ఒక సెక్యూరిటీ గేట్ ఉంటుంది, అవతలకు వెళ్ళేటప్పుడు ఈ ఇజ్రాయెల్ పోలీసు వాళ్ళు అసలు మమ్మల్ని ఏం ఆపరు, వెళ్ళండి బాబు అయితే పర్లేదు నో ప్రాబ్లం అన్నట్టుగా. మరలా మేము బెత్లెహేమ్లో నుండి యెరూషలేం వైపుకి వచ్చేటప్పుడు ఆ గేట్ దాటేటప్పుడు ప్రతి వాహనాన్ని చెక్ చేస్తారు, ప్రతి మనిషిని ఆ కారు దిగి వాళ్ళు చెక్ చేయించుకున్న తర్వాతనే మళ్ళీ కారు ఎక్కి వెళ్ళాలి. ఇప్పుడు మేము బస్సులో మేము వెళ్తున్నాం కనుక మమ్మల్ని కూడా ఆపుతారు. కాకపోతే ఏంటంటే ఎవరైనా ఒక ఐడిఎఫ్ లేకపోతే సెక్యూరిటీ సంబంధించినటువంటి తుపాకులు, ఇప్పుడు తుపాకులు ఉంటాయి, AK-47 లాగా పెద్ద తుపాకులు ఉంటూ ఉంటాయి, ట్రిగ్గర్ మీద వాళ్ళు వేలు ఉంటూనే ఉంటుంది. సో వాళ్ళు ఒకసారి పైకి ఎక్కిన తర్వాత ఒకసారి మనల్ని చూస్తారు, ఏదన్నా అనుమానం ఉంటే వాళ్ళు తెలిసిపోద్దండి, అప్పుడు వాళ్ళు వేరేగా ప్రవర్తిస్తారు. సో ఇక్కడి నుంచి మనం యువతలకు వచ్చేటప్పుడు మాత్రమే ఇస్రాయేలీలు అనేటువంటి వారు మనల్ని చెక్ చేసి లేకపోతే చూసి ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ భారతీయులు, ఇండియన్స్ అని చెప్పేసి అంటే పెద్ద సమస్య ఎప్పుడు రాలేదు ఇస్రాయేలీలతో కూడా. మనకి సురక్షితంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ పాలస్తీనియన్ల గురించి మీరు అడిగారు చూశారు, బెత్లెహేమ్ అనేటువంటిది అది పాలస్తీనా భూభాగం. బెత్లెహేమ్, ఈవెన్ ఎరుకో పాలస్తీనా భూభాగం, హెబ్రోన్ ఉన్నటువంటి స్థలము పాలస్తీనా భూభాగం. అందుకనే మనం వెస్ట్ బ్యాంక్ అనేటువంటి దానికి వస్తే యోర్దాన్ అనేటువంటి నదికి 3ను తిరగేస్తే ఎలా ఉంటుందో అలాగున్న ఆ భాగం అంతా కూడా పాలస్తీనా భూభాగం. ఈరోజు నేను ఒక మాట అంటాను, ఇస్రాయేలీలు మనల్ని ప్రేమిస్తున్నారు, ఇస్రాయేలీలు మన యొక్క క్షేమాన్ని చూస్తూ ఉన్నారు, మనకి ఏ అపాయం రానివ్వకుండా చూస్తున్నారు. అదే సమయంలో నేను ఏమంటానంటే పాలస్తీనియన్లు దే ఆర్ ద వన్స్ హూ యాక్చువల్లీ ప్రొటెక్ట్ అవర్ ప్లేసెస్. మన స్థలాన్ని కాపాడుతున్న ప్రశ్న అదే పాస్టర్ గారు. యాక్చువల్గా నేను కూడా వెళ్ళినప్పుడు బెత్లెహేమ్లో మేము తీసుకున్నాం. బెత్లెహేమ్ అనేది పాలస్తీనా టెరిటరీ. మేము అక్కడే మాకు దిగాము, ఎందుకంటే అక్కడ యేసు ప్రభు పుట్టిన ప్రదేశం అది. పెద్ద చర్చి కూడా ఉంది అక్కడ, అక్కడికి వెళ్తాం అందరూ. సో మాకు చాలా సంతోషకరమైన వాతావరణము మేము బెత్లెహేమ్లో చూస్తాము. అక్కడ ప్రజలు కూడా చాలా ఆప్యాయంగా మమ్మల్ని మాట్లాడించేవాళ్ళు. ఈవినింగ్ షాప్కి వెళ్ళినప్పుడు చాలా ఆప్యాయంగా మమ్మల్ని మాట్లాడి పలకరించేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నేను విన్నాను, చర్చ్ ఆఫ్ నేటివిటీలో మమ్మల్ని తీసుకెళ్ళిన గైడు ఒక ముస్లిం, కానీ చాలా మంది క్రైస్తవుల కంటే ఎక్కువ తెలుసు ఆయన క్రైస్తవం. ఏంటి అది, ఏ రహస్యం అది? అంటే ఒకటి మీరు అడిగిన ఈ ప్రశ్నలో ఒక ముస్లిం అయి ఉన్నప్పటికైనా సరే గైడ్గా ఉన్నప్పుడు దే హ్యావ్ టు స్టడీ ఆల్ రిలీజియన్స్. ఇప్పుడు మన క్రిస్టియన్స్ వెళ్ళాము కనుక క్రిస్టియన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్నే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఒకవేళ ముస్లిమ్స్ టూరిస్టులుగా వెళ్తే వాళ్ళకి సంబంధించిన రీతిగా చెప్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా ఒక్క విషయం నేను ఇక్కడ చెప్తాను, అదేంటంటే అటు ఇస్రాయేలీలు అండి, వాళ్ళు కూడా ఇండియన్స్గా మనల్ని ప్రేమిస్తారు. ఇండియన్స్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, బెత్లెహేమ్లో ఉన్న వాళ్ళు పాలస్తీనియన్లు, క్రిస్టియన్స్గా మనల్ని వీళ్ళు ప్రేమిస్తారు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ముస్లిమ్స్, బట్ దే స్టిల్ లవ్ us బికాజ్ వీఆర్ క్రిస్టియన్స్. అండ్ ఈరోజు నేను ఇవ్వగలిగిన స్టేట్మెంట్ కూడా నేను ఏమంటానంటే, యాక్చువల్లీ ది సో కాల్డ్ ఆరబ్స్ అండ్ ఆరబ్ క్రిస్టియన్స్, దే ఆర్ ద వన్స్ హూ ఆర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ ఆల్ ద క్రిస్టియన్ ప్లేసెస్ ఇన్ బోత్ ఇజ్రాయెల్లో కానివ్వండి,
పాలస్తీనా భూభాగంలో కానివ్వండి. అప్పుడు అందుకనే నేను నాతోటి వెళ్ళినటువంటి వారు చెప్తున్నారు, నాయన మనకు బైబిల్లో ఉంది కదా అని చెప్పేసి ఇశ్రాయేలీల కొరకు మాత్రమే ప్రార్థన చేయడం కాదు, మనం వీరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. పాలస్తీనియన్లు అలాగనే వాళ్ళు అరబీలైనటువంటి వాళ్ళు, అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. కాకపోతే కాన్ఫ్లిక్ట్ ఎక్కడొచ్చిందంటే అండి, ఈ పాలస్తీనియన్లు అయినటువంటి వారు చాలా కాలంగా అక్కడ ఉండిన వాళ్ళు గనక యూదులైనటువంటి వాళ్ళు 1917 నుండి వచ్చి 1948లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది మా దేశము అని అబ్రహామును బట్టి వాళ్ళు ఉన్నారు కనుక వీళ్ళిద్దరి మధ్యలో రగులుకు ఉన్నటువంటి ఒక విషయంలో ఎవరైనా ఒకవేళ పాలస్తీనియన్లు యువతలకు వచ్చి గొడవ చేస్తారేమో అనుకొని ఇశ్రాయేలీలు వాళ్ళు నాటకపరుస్తూ ఉంటారు, ఇది మా దేశం అని ఇప్పటికి వాళ్ళు అంటారు. అలాగే యువతల వీళ్ళు ఏమంటారంటే అబ్రహాముకు మా దేవుడని యెహోవా వాగ్దానం చేసిన మా దేశం అని ఇశ్రాయేలీలు అంటూ ఉంటారు. ఈ తగు తేలదండి ఇది ప్రభు రాకడ జరిగేటంత వరకు. కాకపోతే ఒక యాత్రికులైన మనము టూరిస్టులను రెండు దేశాలు కూడా ఎంతో గౌరవిస్తాయి, ఎంతో ఆఫ్ కోర్స్ వారికి కూడా అవసరం అది, వారి టూరిజం ద్వారా వారి డెవలప్మెంట్ ఉంది కాబట్టి అది కూడా అవసరము. ఇటుపక్క అటుపక్క చూసినప్పుడు ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు అన్నట్లు ఇద్దరిని మనం కూడా ప్రేమించాలి. మనం యాత్రికులుగా వెళ్తున్న మనం కేవలం యూదుల్ని ఇశ్రాయేలీలు మాత్రమే బైబిల్ యూదులు అనేవారు యేసు ప్రభు యొక్క సంతానము, ఆయన బిడ్డలు, మోషే సంతానము, దావీదు సంతానము. అయినప్పటికీ అక్కడ కొన్ని ప్రేట్ టవర్స్ ఉన్నాయి, ఈవెన్ జీసస్ కాల్స్ ప్రేట్ టవర్స్ అని వెళ్ళాం కదా, అది నిజంగా అవసరం అంటారా అక్కడ యూదుల కోసం? కానీ అది అంటే వీ నీడ్ టు ప్రే నాయన, ఎందుకంటే ఇప్పటికి ఇంకా వాళ్ళు నిద్రమత్తు కలిగిన మనసులో ఉన్నారు యూదులు. అవునండి, యేసుని రక్షకునిగా వాళ్ళు అంగీకరించరు. ఇప్పుడు యూదుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని గురించి చెప్పు అనుకోండి, లాగా కొడతాడు కావాలంటే, అంత కోపం వాళ్ళకి, సనాతన యూదులు వాళ్ళందరూ కూడా, అందుకని అంత కోపం వాళ్ళకి. అదే మీరు అరబీడ్ అనేటువంటి వారి దగ్గరికి వచ్చి ఒకవేళ వాడు ముస్లిం అయినా కానీ యేసు ప్రభుని గురించి చెప్తే వాడు చక్కగా వింటాడు, మనకు చక్కని జవాబిస్తాడు పాలస్తీనియాలు. అందుకని నేను ఎంకరేజ్ చేస్తున్న మాట ఏమంటానంటే అండి, నేను వీ హ్యావ్ టు లవ్ అండ్ ప్రే ఫర్ జూస్ అండ్ ఫర్ దేర్ సాల్వేషన్, అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ టు ప్రే ఆల్సో ఫర్ పాలస్తీనియన్స్ అండ్ ది అరబ్స్. డెఫినెట్లీ అది మనం తూకం వేసుకోవాలి, వీళ్ళిద్దరిని కూడా మనం ప్రేమించాలండి. నిజంగా సంతోషకరమైన వార్త అది. నేను అన్నగారి పర్సనల్ లైఫ్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను, కానీ అనుకోని రీతిగా దేవుడు ఇలాగ కూడా ఒక ప్రవచన రీతిగా ఆ ఇజ్రాయెల్ దేశం గురించి అలాగే పాలస్తీనా గురించి ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నదని మీరు చక్కగా వివరించారు. ఎందుకంటే మీకు 55 సార్లు వెళ్ళిన అనుభవము, అలా కాకుండా బైబిల్ అనుభవము మీకు ఉంది కాబట్టి నిజంగా పాస్టర్ మనము వారి గురించి ఎందుకంటే యూదులు కూడా మారాలి. యేసు ప్రభువు కూడా వచ్చినప్పుడు యూదుల కోసం వచ్చి ఆయన మార్పు చెందారు. అక్కడ నేను విన్నాను క్రిస్టియన్ కాలనీ, జూస్ కాలనీ, ఓల్డ్ జెరూసలేం ఉన్నాయి, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్ని ఉన్నారు, అరబ్బీలు ఉన్నారు. క్రిస్టియన్ కాలనీ అంటే నిజంగా యేసుక్రీస్తు కాలం నుంచి మార్పు చెందిన ప్రజలే, క్రైస్తవులే సంతానం అక్కడ ఉంది కాబట్టి అవసరం నిజముగా ఇజ్రాయెల్లో సువార్త సేవ అవసరం అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ పాస్టర్. ఈ ఇజ్రాయెల్ గురించి మీరు ప్రస్తావన తీసుకొని వచ్చినారు కనుక ఇంకొక మాట నేను కలుపుతున్నానండి. ఇప్పుడు మనము కూడా ఆలోచన చేస్తుంటేనేనండి మనోహర్ గారు, మీరు కూడా ఒక్కొక్కసారి ప్రభుని రాకడని గురించి చెప్తూ ఉన్నారు. ఈ రాకడ విషయంలో ఇశ్రాయేల్ అయినటువంటి వాళ్ళే మనకు ఒక అలారం. వాళ్ళు తిరిగి రావటం యేసు ప్రభు రెండవ రాకడకు సూచన. వాళ్ళు ఇప్పుడు మందిరము కట్టుకోవడానికైన సన్నాహాలు యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకైన సూచన. యేసు ప్రభుని గురించి అనరు వాళ్ళు ఏమంటారంటే మా మెస్సియా వస్తాడు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఎప్పుడైతే వారి దేవాలయం కట్టుకుంటూ జరుగుతుందోనండి, అప్పుడే మన ప్రభు అయిన యేసయ్య మధ్యాకాశానికి రావటం అది జరుగుతున్నటువంటి ఒక విషయం. మనం అందుకు సిద్ధపడాలి. ఎర్రని పెయ్యలు అవి కూడా దొరికినాయి, అవి కూడా దేవాలయం కట్టబడిన తర్వాత బలి అర్పించేటువంటి రీతిగా ఉంటున్నటువంటి ఒక అద్భుతమైన సూచన. ఈ రోజునండి నేను ఇజ్రాయెల్ దేశానికి వెళుతుంటే నాయన, నేను ఏదో కేవలం అక్కడున్న ఆ ఆలయాలను చూడడం, లేకపోతే ఆ స్థలాలను చూడడం, ఆ స్థలాల గురించి చెప్పడం కంటే నేను నాతో వెళ్ళినటువంటి వారికి యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ ఎంత దగ్గర అయిపోయిందో అది నేను యెరూషలేములో నేను చూస్తూ ఉన్నాను, ఆ ఇశ్రాయేలీల విషయంలో నేను చూస్తున్నాను. సో ఇప్పుడు వీళ్ళ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు జరుగుతున్న యుద్ధము కూడా పాలస్తీనియన్లకి, తర్వాత ఇజ్రాయేలీలకి, హమాసు, లేకపోతే హిజ్బోల్లా, తర్వాత హౌతీ, ఇలాంటి వాళ్ళకి వీళ్ళకి జరుగుతున్న యుద్ధంలో కూడా ఇది ఏదన్నా ఒక పరిష్కారం రావాలి అని అంటే వారు అనుకుంటున్న మెస్సియా వస్తే ఆయన ఆపుతాడు.
అదే టైంలో మనం అనుకుంటున్న యేసయ్య రెండవ రాకడ జరిగి మనం ఎత్తబడతాం. కనుక ఈరోజు నేను మీతో కూడా చెప్తున్నాను స్నేహితులారా, యెరూషలేమును గురించి, ఇజ్రాయెల్ గురించి మన ప్రియులు ప్రస్తావన తీసుకొని వచ్చిన ప్రకారంగా ఆ యెరూషలేం, ఇజ్రాయెల్ గురించి మనం వింటూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువు త్వరగా వచ్చేస్తున్నారు. ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉండి ఉన్నారా? ఈరోజుని యాదృచ్ఛికంగా మేమిద్దరం కలిసి మీ ముందుకెళ్ళ వచ్చినటువంటిది కాదు. మేమిద్దరం చాలా సంవత్సరాలుగా ఒకరినొకరు మేము పరిచయం కలిగినటువంటి వాళ్ళం. జేస్ కాల్స్ పరిచయాల తరపున, అలానే వారి యొక్క మీడియా మేనేజర్గా వీరు ఎన్నో మీటింగ్స్ మేము కలిసి మేము ఒక గదిలోనే ఉండి ఉన్నాం, కలిసి మేము పండుకొని ఉండి ఉన్నాం. ఈరోజుని ఎందుకో మరి ఆయనకి ప్రేరేపణ వచ్చింది. సువార్తరాజు అన్న నువ్వు రావాలి, నేను నీ గురించినటువంటి ఒక విషయాలు నేను ఇంటర్వ్యూ చేయాలని చెప్పి ఎన్నో విషయాలు సిద్ధపరచుకొని నా జీవితంలో ఉన్న విషయాలను బయటికి తేవాలని వచ్చిన అందులో ఒక విషయం మేము ఏమన్నమాట ఇద్దరం కలిసి మేము చెప్తున్న విషయం ఏంటంటే యేసు త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన రాకడ కొరకు మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రపంచం సిద్ధపడింది, ఇజ్రాయెల్ దేశం సిద్ధపడుతూ ఉంది, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా సిద్ధపడుతూ ఉన్నాయి. పరిస్థితులు మనం చూస్తుంటే ప్రభుని రాకడ సూచనలు అలారం మనకి వినబడుతూ ఉంది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఆ ప్రభుని రాకడ కొరకు మనం సిద్ధపడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మనోహర్ గారికి నేను మరొకసారి రాకడను గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వీరికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నా, వారి పరిచయకు నా అభినందనలు తెలియజేస్తున్నా. చిన్న విన్నపం పాస్టర్ గారు, చెప్పండి. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మా ప్రియ సహోదరులు, దైవ సేవకులు మనోహర్ జాషువా గారు, అలాగే నేను కలిసి మేము మాటల్లో నీ దాసుని నేను 55 సార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చిన విషయాన్ని అడిగారు. నేను చెప్పాను. అయితే అందులో కూడా మేము చెప్తున్నటువంటిది ఏదో ఆ దేశాన్ని చూడడానికి రండి, లేదా అక్కడికి వెళ్దాం రండి, అక్కడున్న ఆలయాలను చూద్దాం రండి, అక్కడ రాళ్ళు, మట్టి, నీళ్లు, నూనె ఇవేవో చూడడానికి, అది కాదు నాయన. అక్కడికి మేము వెళ్ళి చూసినాము. నా మట్టుకు నేను చూచిన విషయం ఏంటంటే మీ రాకడ అతి సమీపించిన కడవరి క్షణాల్లో మేము ఉండి ఉన్నాం. ఈ సందర్భంగా ఇశ్రాయేలీల కొరకును ప్రార్థన చేయండి అని మా ప్రియులు మనోహర్ జాషువా గారు కోరి ఉన్నారు. ఏం చేయగలం? ఏదైనా చెప్పాలంటే వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఉంది, వాళ్ళకి కావాల్సినంత ఆరోగ్యం ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా టెక్నాలజీ, నోబెల్ బహుమతులు ఎన్నో సంపాదించుకున్నటువంటి వాళ్ళు. కనుక వారిని దీవించండి, వాళ్ళని స్వస్థపరచండి. ఇది కాదు నాయన మా ప్రార్థన. ఇప్పుడు వాళ్ళకి యుద్ధం జరుగుతోంది, అనేకమైన దేశాలతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు చిన్న దేశం అయినప్పటికీ నీ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద దేశాలతో వాళ్ళు యుద్ధానికి దిగుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి యుద్ధంలో ముందుకు వెళ్తున్నారు. అయినా వాళ్ళకేం కష్టం లేదు. వాళ్ళ దగ్గర చనిపోయేటువంటి వాళ్ళకి సంఖ్య బహు కొంచెం మాత్రమే. కానీ వాళ్ళే ఎదురాడినప్పుడు ఎవరెవరు తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ లేపేస్తున్నారు నాయన, వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తున్నారు. కనుక యుద్ధంలో వారిని కాపాడండి. ఇది కూడా మా ప్రార్థన కాదు. కానీ మా ప్రార్థన ఏంటంటే మీరు యేసుక్రీస్తు ప్రభుగా మీరు త్వరగా వస్తున్నారు. మీరు వచ్చినప్పుడు వారి కొరకు కూడా మీరు వస్తున్నారు. మాకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి యూదులలో నుండి ఈ రక్షణ మాకు ఇచ్చారు నాన్న. మాకు ఈ రక్షణ కలగడానికి వారికి నిద్రమత్తు కలిగిన మనసునిచ్చి అసలైన ఒలివల కొమ్మలుగా ఉన్న వారిని నరికి మమ్మల్ని అడ్డుకట్టి ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చే సమయానికి నాయన యూదులు యేసు ప్రభుని రక్షకునిగా తెలుసుకోవాలి. ఇశ్రాయేలీలు యేసు ప్రభుని తమ మెస్సియగా అంగీకరించాలి. అందుకే యూదుల కొరకు మేము చేస్తున్న ప్రార్థనలో వారికి రక్షణ కలుగును గాక, వారి పాప దోషములన్నీ కూడా నీ వాక్య ప్రకారంగా క్షమించబడును గాక. మీరు అక్కడ జరిగినప్పుడు లేక మీ యొక్క ప్రణాళికలో ఇశ్రాయేలీలందరూ రక్షింపబడిన వారై వాళ్ళందరూ నీ రాజ్యానికి వచ్చుదురు గాక అని పలుకుతూ యూదులను, ఇశ్రాయేలీలను, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వారిని, యెరూషలేములో, గలిలయ ప్రాంతంలో, నేను పాలస్తీనా భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ నీ రక్షణ వారికి పలుకుతూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. సచ్ ఏ ప్రివిలేజ్ అండి వారి కొరకు మనం ప్రార్థన చేయడం. థ్యాంక్ యూ సో మచ్ నాయన. It is wonderful to hear your nice prayer. Amen. And it is needed. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో చాలా అవసరం అది. అవునండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఓకే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.